మహాగణుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య అతి ఉన్నతమైన నామానంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేరిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. జ్ఞాని అయిన సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అతడి జీవితంలో ఎన్నో అనుభవాలు దేవుడు అతనికి అనుగ్రహించిన తర్వాత, ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత మనిషి తన జీవితంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది కలిగి ఉండాలి, ఏది కలిగి ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా బ్రతికితే ఆ మనిషికి అది ఉపయోగకరం, మేలుకరం, కీడు అనేవి అన్ని విషయాలు ఒక మనిషి మానవుడి జీవితం ఏంటి అనేది పుట్టుక మొదలుకొని మరణం వరకు కూడా పోచగూర్చి చెప్పాడు జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో. అలా చెప్పుకుంటూ మానవుడి జీవితంలో అసలు మానవుడికి ఏది విధి ఈ భూమి మీద అనేది ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు. అదేంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి అన్నాడు. అసలు మానవుల జీవితాలందరికీ కూడా విధి ఏంటంటే, ఏదో నేను సాధించాలి, ఏదో చేయాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో సంపాదించాలి, ఏదో ఆశపడాలి, దేనికోసం పరుగులెట్టాలి, దేనివైపు చూడాలి, ఏదో నేను కలిగి ఉండాలి. ఇవి కాదు మనిషి జీవితంలో. ఇవేమీ శాశ్వతం కాదు, ఇవేమి మనిషి జీవితంలో ఉండేవి కూడా కాదు. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో వస్తాయి, పోతూ ఉంటాయి. కానీ మనుషులు వీటి కోసమే చూచిన వాటి వెనకాల పడడం, వాటి మీద ఆశపడడం, వాటి కొరకు పరుగులెట్టడం, కొంతమంది వాటి విషయంలో జీవితాలే పోగొట్టుకోవడం, బ్రతుకులే నాశనం చేసుకునేటువంటి వారు కోకొల్లగా ఈరోజు మనలో కనబడుతూ ఉన్నారు ఈరోజు. కానీ నిజంగా ఒక మనిషి మానవ కోటికి విధి ఏంటి అని అంటే, ప్రతి మానవుడు కూడా ఏ టు జెడ్, అది ఎవరైనా కావచ్చు, కులముతో పని లేదు, మతంతో పని లేదు, భేదాలు ఏమీ కూడా లేవు, రాజులైన అధికారులైనా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కూడా ఈరోజు మానవ కోటికి విధి ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండంట, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టే మానవ కోటికి విధి. దీనికంటే ఉత్తమమైనది మనిషి జీవితంలో ఏది కూడా లేదంటే. మనం ఎన్ని కలిగి ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏ పరిస్థితులు మనం ఉన్నా, మనం ప్రతి మానవుడు మనిషి కలిగి ఉండవలసింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. ఇదే మన జీవితానికి విధి. మన బ్రతుకులకి, మన జీవితానికి ఇదే ధన్యకరమైనది, మేలుకరమైనది, ఉపయోగకరమైనది. మనం ఎన్ని ఈ లోకంలో చేసినా అవన్నీ కూడా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం సమస్తం వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. మరి వ్యర్థం కానిది మనిషి జీవితంలో ఏంటి అని అంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకడం. ఈరోజు ఎంతమంది ఇలాంటి భయభక్తులు కలిగి ఉన్నాం దేవుని ఎడల ఆలోచించండి. ఎంతమంది ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుస్తున్నాం, ఎంతమంది వాటిని పక్కన పెట్టి బ్రతుకుతున్నాం, ఎంతమంది వాటిని పట్టించుకోకుండా బ్రతుకుతున్నాం. అలా బ్రతికితే నీ జీవితానికి ఎటువంటి ఉపయోగము లేనే లేదు. కనుక దేవుని సన్నిధిలో నీ జీవితం ఒక విధి ఏంటి అంటే, ఆయనందు భయభక్తులు కలుగుండు, దేవుని నమ్మి ఆయన ఆశ్రయించి ఆయనలో జీవించి ఆయన వాక్యానుసారంగా బ్రతికి జీవించు. నీ జీవితం ధన్యకరంగా మార్చబడి, నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉండి యుగయుగాలు తరతరాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని వారు సంపాదించుకుంటారు. కనుక ఈ లోకం ఇంకా దేని కొరకు ప్రాకులాడి ప్రయాసపడి ఉన్న జీవితాలని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి ద్వారా ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా మనము కూడా మన విధి ఏంటి అనేది గ్రహించి ఆ విధిని మనం నిర్వర్తించి మన జీవితాన్ని ధన్యకరంగా మార్చుకుందుముగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన యేసయ్య, నీ వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో మా జీవితాలకు విధి అనేది ఏంటో నువ్వు నియమించావు నాయన. అది గ్రహించి తెలుసుకుని దాని ప్రకారం నడిచే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.